రైట్. ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు ఒక మాట టెక్నికల్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల బీజేపీ జాతీయ నాయకులు పురిగళ్ళ రఘురామ్ గారి దగ్గరికి వెళ్దాం. రఘురామ్ గారు, నిన్న ప్రధానమంత్రి జాతిని అడ్రస్ చేసింది గూస్ బంప్స్. మొత్తం జాతి మొత్తం కూడా చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడారు. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చి పడేశారు, పెట్టాల్సిన వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టారు. ఎలా చూస్తున్నారు ఓవరాల్గా 360 డిగ్రీస్లో ప్రధానమంత్రి సందేశం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఛానల్లో రఘురామ్ గారు మీకు ఛానల్ మ్యూట్లో ఉన్నారు. రఘురామ్ గారు వినపడుతుందా? హలో హలో వినిపిస్తుంది రఘురామ్ గారు. డెఫినెట్ గా దేశ సైనికుల యొక్క ప్రతిభా పాఠవాలు, మన యొక్క టెక్నాలజీ పాకిస్తాన్ నడ్డి విరిచినటువంటి సమయం ఇది. పాకిస్తాన్ అయినప్పటికీ బుద్ధి తెచ్చుకుంటుందా అంటే ఆ దేశం యొక్క కుతంత్రాలు నిన్న రాత్రి మళ్ళీ బయటపడ్డాయి. ఇది ఆపరేషన్ సింధూర్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పిన, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు చెప్పిన, సింధూర్ ఇది కంటిన్యూటీ ప్రాసెస్. ఇది వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఆపే వరకు ఈ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పకనే చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఎవరు ఏ స్థాయిలో ఎలా అర్థం చేసుకోవాలో అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా ప్రధానమంత్రి గారి ప్రసంగం సాగింది. అదే దేశ సైనికులకు కానీ అదేవిధంగా ప్రజలకు కానీ మనోబలాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. అది ఒక అద్భుతమైనటువంటి ప్రసంగంగానే భావించాలి. ఎందుకంటే ఈ యొక్క పాకిస్తాన్ నిన్న రాత్రి మరి ఒక్కసారి ఆ ద్రోణంతో మరొకసారి నిన్న చిన్నవి మళ్ళీ ప్రయోగించడం మొదలుపెట్టింది. మరొకసారి బుద్ధి చెప్పే ప్రయత్నము ఉన్నది అని కనపడుతుంది మనకి. ఒకటి, పాకిస్తాన్ ప్రపంచ దేశాలు అన్నీ కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించే రోజు త్వరలో ఉందని మనం విశ్వసించాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే గతంలో యుద్ధాలు జరిగినప్పుడు భారతదేశానికి ఏ ముస్లిం దేశం కూడా సపోర్ట్ చేయలే. ఇవాళ ఒక టర్కీ తప్పించి అన్ని ముస్లిం దేశాలు కూడా భారతదేశం వైపు ఉన్నాయి, వారు సపోర్ట్ చేశాయి. ఇది భారతదేశం యొక్క దౌత్య నీతిలో ఒక సాధించిన విజయం చెప్పచ్చు. అదేవిధంగా ప్రపంచానికి మొన్న 3 రోజుల యొక్క పాకిస్తాన్ కాల్పుల వల్ల ప్రపంచానికి ఏం తెలిసింది అంటే ఇవాళ టెక్నాలజీ పరంగా భారతదేశం యొక్క మిలిటరీ పవర్ ప్రపంచానికి కనపడింది ఇవాళ. సో దాంతో భారతదేశాన్ని ఏం చేయలేము అనేది పాకిస్తాన్కి అర్థమైంది. నడ్డి విరిచినా సిగ్గు లేకుండా పాకిస్తాన్ ఇంకా అదే ఒక వైఖరితో ఉన్నది. ఒక పక్కన మాట్లాడదాం అంటూనే ఇంకొక పక్కన కవ్వింపు చర్యలకి పాకిస్తాన్ పాల్పడుతుంది. దీన్ని ఉపేక్షించేది లేదని ప్రధానమంత్రి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారన్న. సో ఇంకొకటి ఏంటంటే భద్రత. నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఢిల్లీలో ఉన్నటువంటి ఈ 3 రోజులు కాల్పులు జరుగుతుంటే మొదటి రోజు కాల్పులు అయిన తర్వాత రెండో రోజు మా వైఫ్ గ్రామం నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటుంది. తన ఫ్రెండ్ ఒక అమ్మాయి విజయవాడ నుంచి ఢిల్లీలో నార్త్ అంతా ఒక కాల్పులు జరుగుతున్నాయట, అక్కడి నుంచి మరి వచ్చేసేయండి గ్రామానికి వచ్చేయండి. మా వైఫ్ చెప్పింది, నరేంద్ర మోడీ ఉండగా ఎక్కడికి వెళ్ళే ప్రశ్న లేదు, ఆయన చూసుకుంటాడు, భారతదేశ సైనికులు చూసుకుంటారు, భారతదేశం చాలా శక్తివంతమైన దేశం ఉంది, పాకిస్తాన్ ఏం పేకలేడని చెప్పి మా వైపు ఇక్కడే ఉంటాను, ఏం పర్లేదని చెప్పింది. అంటే ఒక గృహిణి, ఇంట్లో ఉన్న గృహిణి కూడా ఇంత భరోసా ఉంది వాళ్ళ భారతదేశ సైనికుల మీద, భారతదేశం మీద. అంచేత ఈ పాకిస్తాన్ ఎలాంటి చిల్లర వేషాలు వేసినా సరే తిప్పికొట్టేటటువంటి అద్భుతమైనటువంటి సైనిక పాఠవాన్ని అంటే రఘురామ్ గారు వి జస్ట్ కాంట్ డిస్మిస్ దెమ్ యాజ్ చిల్లర వేషాలు. ఎందుకంటే వాళ్ళు పిచ్చోడి చేతులు రాయిందండి, మనం అది గమనించాలి. దాని మీద కూడా నిన్న ప్రధానమంత్రి మాట్లాడారు, న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ చేస్తే సహించేది లేదు అని. అంటే ఒక 3 అంశాల మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. అండ్ డిడ్ హీ క్లియర్లీ ఇండికేట్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ వార్? ఆ సంకేతం ఏమన్నా ఇచ్చారా? మనం ఏమంటాం అంటే వార్ చేయడం ఆల్రెడీ పాకిస్తాన్ కి వాళ్ళ యొక్క 9 స్థావరాలని ఏది గతంలో ఏ స్థావరాల నుంచి మన టార్గెట్ చేద్దాం ఇండియా అని చూశారో ఆ 9 స్థావరాలను తుదముట్టించారు. ఇంకా ఒక మాట చెప్పారు ప్రధానమంత్రి గారు, ఇది
యూనివర్సిటీ అంటే టెర్రరిస్టులను తయారు చేసే యూనివర్సిటీగా తయారైంది బహవల్పూర్ Yeah. సో బహాల్పూర్ లో అదొకటే కాదు. సో ఇలాంటి యొక్క యూనివర్సిటీని తయారు చేసే దేశాన్ని ఇంకా తొదముట్టించి నాశనం చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా త్వరలో జరుగుతుంది. అండ్ ఇంకొక పక్కన సింధు రాష్ట్రంలో పాకిస్తాన్ సమస్యలు ఎదురయ్యాయి. ఇంకొక పక్కన బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి బయటకు రావాలని కోరుకుంటోంది. ఈ మనం చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు ఇంకొక మాట చెప్పారండి. పిఓకే గురించి మాట్లాడితే చర్చిద్దాం, లేకపోతే చర్చలు జరగవు. రైట్. పిఓకే మనకు అప్పచెప్తేనే దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం అని చెప్పారు. అంతేగాని మిగతా విషయాల్లో టెర్రరిస్ట్ గురించి మాట్లాడే సమస్య లేదు, మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పి ప్రధానమంత్రి గారి ప్రసంగంలో ఒకసారి న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ కి సంబంధించి ప్రధానమంత్రి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం రఘురామ్ గారు. कोई भी न्यूक्लियर ब्लैकमेल